ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు. ప్రార్థన చేసుకుందామండి. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతి కూడా ప్రభువాని స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన మా దేవుడిని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, జూలై 17వ తారీఖు శుక్రవారం ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా లైవ్ కార్యక్రమం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించండి. ఈ యొక్క నాయన ఈ కార్యక్రమాన్ని సిద్ధపరుస్తున్న బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు, ఈ ఏర్పాట్లను బట్టి నీ స్తోత్రాలు. మాకు ఇచ్చిన మరి కరెంటు కాడ మీ స్వాధీనపరచుకోండి, వైఫై మీ స్వాధీనపరచుకోండి. ఈ చుట్టుపక్కల నాయన ఎక్కడ పిల్లలు డిస్టర్బెన్స్ లేకోకుండా నాయన ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమంగా మరి అది జరిగించండి. పాటలు పాడుతుండగా బిడ్డల స్వరాలు ముట్టండి నాయన. పాటల్లో, ప్రార్థనలో, వర్తమానంలో మీరే తోడుగుండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. కనులు మూయండి. బాగున్నారా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ప్రార్థనలు ఆలకించేవాడా నీ స్తోత్రాలు, ప్రార్థనలు జవాబించేవాడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా, మా ప్రియులందరినీ మీరు దీవించండి. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఇప్పుడే నీ దాసుని మరుగు చేసి మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం మా అందరికీ దయచేయండి. ఎక్కడ దుష్టుడు ప్రభువా, నా తండ్రి నాయన, నా దేవా, నా ప్రభువా, వాక్యము చెప్పేటప్పుడు మానవ స్వరం కాకోకుండా, శరీర స్వభావంతో మాట్లాడుకోకుండా మీరు మాట్లాడండి. మీ స్వరం మేము వినాలి ప్రభువా. మీ మాటల వల్ల మాకు మేలు. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక మీ జీవం కలిగిన మాటలు మాకు దయచేయమని, బలహీనుడైన బలపరచండి, నన్ను మరుగు చేసి మాట్లాడమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారు, బాగుండారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే, నేనైతే. దావీదు మహారాజు కీర్తన 52 ఇందులో ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ నేనైతే మనం జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే, మన గురించి చెప్పం, మనం ఏం చేస్తామో చెప్పం, మన ఆలోచనలు చెప్పం, మన విశ్వాసం గురించి కాకోకుండా ఎదుటివారి గురించి మనం ఎంతసేపు క్వశ్చన్ చేస్తూ ఉంటాం. నువ్వేం చేస్తావు, నీ పరిస్థితి ఏంటి అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు
ఆ, సన్నిధిలో మనము దేవునికి మనం సుష్టంగా మనం మన ఆలోచనలు కానీ మన విశ్వాసం కానీ మన క్రియలు కానీ దేవుని సన్నిధిలో మనం తెలియపరచవలసిన వారైనా మన ప్రవర్తన ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తనలో దేవుడికి దేవుని బిడలకు కాడ మనము యథార్థత కలిగి తెలియపరచాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక్కడ చెట్టు గురించి, చెట్టు మనుషులను సూచిస్తుంది. చెట్టు మరి పచ్చదనం ఫలించేదానికి గుర్తు అన్నమాట. ఎండిపోయిన చెట్టు, ఫలాలు లేని చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు ఫలించే చెట్టు. ఈ చెట్టుకి పచ్చదనం ఎలా వచ్చిందంటే నీటి వల్ల వచ్చింది. అలాగే మనం కూడా ఫలించాలి అంటే, మనం కూడా పచ్చగా ఉండి ఫలాలు కలిగిన విశ్వాసిగా ఉండాలంటే వాక్యమనే నీరుని మనం రోజు త్రాగుతూ ఉండాలి. చెట్టు నీరు తాగినప్పుడు పచ్చదనం ఎట్ట వస్తుందో, మనం కూడా వాక్యమనే నీరు తాగినప్పుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మనము పచ్చని ఒలీవ చెట్టుగా, ఫలించే చెట్టుగా, ఫలాలు కలిగిన చెట్టుగా, మరి ఈ చెట్టు ఎవరైతే ఏ ఇంటిలో ఏ పెరట్లో చెట్టు ఉందో ఆ ఇంటి వారికి సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఆ ఫలాలు తిన్న వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. ఇక్కడ ఒలీవ చెట్టు ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఒలీవ చెట్టు మరణం లేని చెట్టు. ఇది నోవహు దినాల్లో కూడా మరి జలప్రళయం వచ్చినప్పుడు 40 రాత్రులు పగలు ఆకాశ తూములు విప్పబడి ఒక భయంకరమైన ఆ యొక్క జలప్రళయంలో సమస్త మానవాళి చనిపోయారు. పశువులు, ప్రతి జీవి చనిపోయింది. కానీ నోవహు వాడలో నోవహు కుటుంబం, అలాగే 2 మగ ఆడ జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, పురుగులు, ప్రతి జీవిలో దేవుడు ఆజ్ఞాపించినట్లుగా 2 ఆడ మగ అవి ఓడలో చేర్చుకున్నప్పుడు, కానీ మిగతా ఎన్ని కూడా జలప్రళయంలో చనిపోయినట్లుగా చూస్తున్నాం. కానీ ఓడ మరి 40 దినాల తర్వాత 150 దినాలకి కొంచెం ఓడ హరారతు పర్వతానికి దగ్గరగా వెళ్ళినప్పుడు సమీపంలో మరి ఒక పావురాన్ని వదులుతాడు. దేవుడు చెప్తాడు, ఈ పావురాన్ని వదలమన్నప్పుడు నీరు ఎండిందా, నీరు ఎక్కడి వరకు ఉంది, చెట్లు కనపడదు అని చూసినప్పుడు ఒక ఒలీవ ఆకును తుంచుకుని పావురం వస్తుంది. అంటే అంత జలప్రళయంలో కాడ ఒలీవ చెట్టు చనిపోలేదు, అది జీవించే ఉన్నది. దాని ఆకుని తీసుకుని మరి పావురము వస్తుంది అన్నమాట. కాకిని వదిలినప్పుడు కాకి వెళ్ళిపోయింది, పావురాన్ని వదిలితే ఆ ఒలీవ ఆకుని తుంచుకుని నోవహు దగ్గరికి తీసుకుని వచ్చింది. అప్పుడు నీరు ఎండిపోయిందని గుర్తుగా. అలాగే ఆది కాండములో ఒలీవ చెట్టు ఉన్నది. అలాగే ఈ ఒలీవ చెట్టు శ్రేష్టమైన చెట్టు. ఈ ఆకులు కానీ, కాయలు కానీ ఇవన్నీ కూడా ఆహారానికి స్వస్థతకి ఈ ఒలీవ చెట్టు ఆకులు, కాయలు స్వస్థతకి వాడతారు. ఆహారానికి రొట్టెలు చేసుకునేవాళ్ళు. అలాగే శ్రేష్టమైన చెట్టు, ఇజ్రాయేల్ ప్రజలకి ప్రాముఖ్యమైన ఈ ఒలీవ చెట్టు. అలాగే క్రైస్తవుడు ఫలించే క్రైస్తవుడుగా, ఫలాలు కలిగిన క్రైస్తవుడుగా, విశ్వాసం కలిగి సమాజానికి, కుటుంబానికి మరి మేలుకరంగా ఉండేటట్లుగా ఉండాలి. కనుక ఆ యొక్క దావీదు గారు మరి నేను పచ్చని దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. దేవునిలో
దేవుని యందు విశ్వాసము కలిగి ప్రేమ కలిగి దేవుని మందిరములో మనము ఒక పచ్చని ఫలించే చెట్టులాగా ఉండాలి అని దావీదు భక్తుడిని బట్టి మనం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మనం విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామా, సహవాసం కలిగి ఉన్నామా, పరిచర్య చేస్తున్నామా, సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నామా, దేవునికి మహిమకరంగా ఉన్నామా, సంఘంలో మన పాత్ర ఏంటి? కొంతమంది సంఘంలో ఒడిలిపోయిన చెట్టులాగా ఉంటారు. అల్ప విశ్వాసులాగా, అవిశ్వాసులాగా, బలహీనమైన విశ్వాసం కలిగి ఏ పనులు మరి మందిరం పనులు చేయక, పరిచర్య చేయక, సత్క్రియలు చేయక ఉపయోగం లేని వాళ్ళుగా ఉంటారు. కానీ ఉపయోగము కలిగిన వారుగా ఉండాలి. ఒలివ చెట్టు ఎంత ఉపయోగం, ఎంత ప్రయోజనం. ఆ కాయలు తిన్నప్పటికైనా, ఆహార పదార్థాలు తిన్నప్పటికైనా, ఆ కాయల ద్వారా స్వస్థత పొందిన స్వస్థతలకి మనిషికి ఉపయోగకరమైన చెట్టుగా ఉంది. మనము కూడా ఉపయోగకరమైన మన విశ్వాసము అనేక మంది విశ్వాసానికి, మన యొక్క అభివృద్ధి అనేక మంది అభివృద్ధికి, మన మేలు అనేక మందికి మేలుగా ఉంటేనే మనం విలువైన వారిగా ఉంటాం. కనుక మన వల్ల ఎవరికి ఉపయోగం లేనప్పుడు, దేవునికి కూడా ఉపయోగం లేనప్పుడు మనం ఉపయోగం లేదు. కాయలు కాయని చెట్టుని ఏమంటామంటే, ఆ చెట్టు ఉంటే అంతా పోతే లక్ష్య పెట్టం. కాయలు కాసే చెట్టు, దాన్ని అనుభవించి అభివృద్ధి ఆ యొక్క ఫలాలు మనము ఆస్వాదించినప్పుడు, భుజించినప్పుడు మనం ఎంతో సంతోషంగా చెప్తాం, మా చెట్టు మంచి కాయలు కాస్తుంది, చాలా రుచికరంగా ఉండి మేము అని ఆనందంగా చెప్తాం. అలాంటి ఆత్మీయ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో మాట ఏంటంటే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అదండి, మనం విశ్వాసం కలిగి ఉంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నామో, విశ్వాసం కలిగి ఉన్నామో, మన వాక్యం ఎక్కడ తీసుకెళ్ళొద్దంటే, పరిశుద్ధాత్ముడు మన ఎక్కడికి తీసుకెళ్తాడంటే కృపలోకి తీసుకెళ్తాడు. కృపలోకి తీసుకెళ్ళినప్పుడు, కృపలో మనం వెళ్ళినప్పుడు మనం నమ్ముకోం, ఆ కృపకి ఆధారమైన దేవుణ్ణి నమ్ముతాం. ఆ కృపకి ఆధారభూతుడైన ఆ యొక్క మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాల విమోచకుడిని, ఆయన బలాన్ని, ఆయన యొక్క ఆయన ఎటువంటి వాడో మనం ఎరిగిన వారంగా ఉంటాం కనుక, ఆయన్ని మనం నమ్ముకోక, మనుషుల్ని లోకాన్ని నమ్మక దేవుని కృపను నమ్ముతాం కనుక మనం ఎప్పుడు కూడా ఫలించేవారుగానే ఉంటాం. ఎప్పుడు ఆయన ద్వారా మనకి జీవాన్ని, ఫలాన్ని మన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన వాక్యం మనం వింటూ ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, విశ్వాస బలముతో సత్క్రియలని మనం ఫలాలు ఫలిస్తాం. అటువంటి కృపలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు అలా చెప్తుంటే, సౌలు మట్టికి తను దేవుడు సౌలుని మొదటిగా ఇజ్రాయేల్కి రాజుగా చేస్తే, దేవుని మాట రాజుగా అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ప్రవచనాలు చెప్పే సౌలు దేవుని మాటకి కొన్నిసార్లు లోబడినట్లుగా, ఆజ్ఞని అతిక్రమించినట్లుగా, అమాయకులందరినీ కూడా చంపమంటే కొంతమందిని, బలిష్టమైన మరి కొన్ని ఉంచుకుని, కొంత జరిగించి కొంత తనకిష్టమైన ప్రకారంగా నడుచుకున్నాడనమాట. ప్రజల మాట విన్నాడు, ప్రజల్ని ఆధారం చేసుకున్నాడు. తన యొక్క సింహాసనాన్ని మరి శాశ్వతంగా ఉండాలి అంటే ప్రజలు ఉండాలి, నాయకులు ఉండాలనుకుని మనుషుల మాట విన్నాడు. దేవుడి మాటని నిర్లక్ష్య పెట్టాడు. మనుషులు చెప్పినట్లుగా కొన్ని వాటిని బలిష్టమైన కొవ్విన ఆ దూడల్ని వాటిని తీసుకుని వచ్చాడు. అమాలేకులది సమస్తము కూడా శపించబడింది, నాశనం చేయమంటే కొన్ని బలిష్టమైనవి, పుష్టికరమైనవి, కొవ్వినవి దూడల్ని వాటిని తీసుకొచ్చినట్లుగా, దాన్ని బట్టి దేవుడు సౌలును బట్టి ఎంతగానో బాధపడినట్లుగా చూస్తున్నాం. దేవుడిలో సౌలు
పచ్చని చెట్టులాగా లేడు. దేవునిలో సౌలు దేవుని మహింపరిచేటట్టుగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునేటట్లుగా లేకపోవటం వల్ల సౌలులోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి దురాత్మ వచ్చాడు. సౌలు దావీదుని తరుముతో దావీదునికి కీడు చేసేటట్లుగా సౌలు మార్చబడ్డాడు. దావీదు దేవుడికి మహిమకరంగాను అనేక మందికి ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి తనకి తన కుటుంబాన్ని తనతో ఉన్న వారందరినీ కూడా మరి ఫలించేవారుగాను మేలుకరముగా ఒక దేవునికి మహిమకరముగా దావీదుతో ఉన్నవారు కూడా ఎంతో ఆస్వాదించబడ్డారు. అలాగే సౌలుతో ఉన్నవారు నిరసిల్లినట్టు సౌలు చేసిన తప్పు వల్ల సౌలు కుటుంబం నిరసిల్లినట్లుగాను సౌలు ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వారి జీవితాలు కనపడుతున్నాయి. దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారు, దేవుని మాటకు లోబడిన వారు ఫలించారు. అలాగే మనుషులు లోకాన్ని ఆధారం చేసుకుని మనుషుల మాటలు బట్టి నడిచి దేవుడి మాటని పెడచెవిని పెట్టిన సౌలు మరి ఓడిపోయినట్లుగా జీవితంలో ఓడిపోయాడు. అలాగే తాను ఆత్మహత్యకి తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన వారిని మరి ఎవరికి వాళ్ళే మరి పనికిమాలిన వాళ్ళుగా ప్రయోజనం లేని వాళ్ళుగా మరి అయిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక కీర్తన గ్రంథం కూడా ఏం చెప్తుందంటే 1:3 ఆ యొక్క చెట్టుల గురించి చూసుకున్నప్పుడు అతడు నీటి కాలువలో ఎప్పుడైతే నీటి కాలువన చెట్టు ఉన్నప్పుడు పచ్చగా ఫలించే చెట్టుగా ఉంటుందని అక్కడ ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఇక్కడ చెట్ల గురించి చెప్పట్లేదు, మనుషుల గురించి చెప్తున్నాడు. వాక్యం విన్నవాళ్ళు తగిన సమయంలో విశ్వాసము, విధేయత, ప్రార్థన మరి ఫలించేటట్లుగా చేస్తుందని దానికి అలా పోల్చి రాయటం జరిగింది. ఇక్కడ కృప గురించి మనం చూసుకున్నప్పుడు 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి ఆకాశంతో పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ భూమి అనేది మనం ఉండేది భూమి మీద ఉంటున్నాం, కానీ ఆకాశం మీద మహాకాశాల్లో దేవుడు ఉంటున్నాడు. ఆకాశము పైన మరి దేవునిది, కింద మానవుడు భూమి మీద ఉంటున్నాడు. ఈ మానవుడికి దేవుడికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, భూమికి మానవుడికి అంత కోట్ల కిలోమీటర్ల దూరము కలిగిన ఈ మధ్యన ఈ యొక్క ఆకాశము మనం ఎంతసేపు మన చూపు ఆకాశం మీద ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, అలాగే అంతవరకే మనకి కొంచెం గ్రహింపు ఉంటుంది. ఇంకా అనంత విశ్వంలో దేవుని యొక్క మరి రాజ్యం ఉన్నది, దేవుని యొక్క నీతి ఉన్నది. దేవుడు ఒక ఉన్నతుడుగా, మహోన్నతుడుగా, పరవాసిగా ఉన్న దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు. కనుక అటువంటి అనుభవాన్ని భూమి మీద ఉన్న మనిషికి కాడ ఆ కృప ద్వారా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఏమి ఉండాలి మనకి అంటే, దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. భయభక్తులు అంటే ఏంటంటే దేవుడు వద్దన్నది మానాలి, చేయమన్నది చెయ్యాలి. ఏది చెడో దేవుడు అంటాడు, ఏమొద్దంటాడు, చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, సహోదరికి విరోధంగా మరి మన ఆజ్ఞలు చెప్పినట్లుగా ఎవరిని ద్వేషించొద్దు, దూషించొద్దు, ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు, చెడు చేయొద్దు.
ఆ చెడు చేయొద్దని చెప్పినప్పుడు ఆ చెడు చేయకుండా మంచి చేయమన్నప్పుడు మంచి చేస్తే అది భయభక్తులు మనం కలిగి ఉన్నామని దేవుని వాక్యము చెప్పినట్లుగా నిజంగా మనం భయము కలిగి ఉన్నాం. మాట వినటమే దేవుడు చూస్తున్నాడు, కానీ మాట వినుకోకుండా మాటలు చెప్పేదాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. మనం భయభక్తులు కలిగిన వారంగా అని దేవునికి మనం నిరూపించేటట్లుగా ఉండాలంటే ఏది చేయొద్దన్నాడో మానాలి, ఏది చేయమన్నాడో అది చేయాలి. వాక్యం అలాగే చెప్తుంది. అప్పుడు మనం భూమి మీద ఉన్నా కానీ పరలోకంలో ఉన్న దేవునికి మనము దగ్గరగా తండ్రి అయిన దేవుడికి కుమారుడైన తన బిడ్డలుగా ఆయన బిడ్డలుగా ఆయన మహిమలో, ఆయన జీవంలో, ఆయన అధికారంలో, ఆయన మహిమ ఐశ్వర్యంలో అన్నిటిలో ఆ కృప ద్వారా మనం పొందుకోగలుగుతాం. మనం భూమి మీదే ఉన్నాం. ఆకాశంలో ఉన్న దేవుడికి మనకి సహవాసము, సంబంధాలు, బాంధవ్యాలు కలుగుతాయి. అది కృప ద్వారా కలుగుద్ది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ కృపచేత దేవుడు దావీదుని రాజుగా చేశాడు, మహారాజుగా చేశాడు. కారణం కృప. సౌలు గాడిదలు కాయటానికి ఎతకడానికి వెళ్ళాడు, కానీ దేవుడు కృపచేత ఇజ్రాయేల్ ప్రజల మీద మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. కానీ దేవుడు మాట వినపోవటం వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కృపలోంచి తొలగిపోయాడు సౌలు. దావీదు ఆ కృపలో ఎదిగి ఫలించాడు. ప్రియులారా, మనము కూడా కృపని ఆధారం చేసుకోవాలి. రాజు ఎప్పుడు కూడా సింహాసనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, తన సైన్యాన్ని బట్టి గర్వించలా. దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే నేను పోదునా మానుదునా, పొమ్మంటే వెళ్ళాడు, జయించాడు. ఆగమంటే ఆగాడు. ఏది చేయమంటే అది చేశాడు, వద్దంటే మానాడు దావీదు గారు. కనుక దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ప్రతి విషయంలో దేవుడినే మహింపరిచాడు. అందుకనే దేవుడిని ఆధారం చేసుకున్నాడు. దేవుడిలో దాగి ఉన్నాడు కనుక సౌలు, దురాత్మ పట్టిన సౌలు నుంచి కాపాడబడ్డాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుడిని హెచ్చించాడు. ప్రతి విషయంలో కూడా నేను ఓటి కొండను, సచ్చిన కుక్కను, మిన్నల్ని, దుమ్ము ధూళి అని దావీదు చాలా హీనంగా తగ్గించుకున్నాడు. మరి దావీదు గారు ఒక రాజు అయి ఉండి, అభిషిక్తుడై ఉండి, దేవుని లో ఒక గొప్ప కార్యము, యుద్ధములు చేసి ఒక కృపలో ఎదిగిన దావీదు గారు అంత తగ్గించుకుంటే నిజంగా నువ్వు ఎంత తగ్గించుకోవాలి? నేను అనే మాట దుష్టుడిది. ఆ యొక్క నేను లేను ప్రభువా, నాలో నువ్వే ఉన్నావు, నీ వాడని, నీ మాటని నేను వినేటట్లుగా నన్ను మార్చు అని మనం తగ్గించుకున్నప్పుడు ఆ కృపలో మనము మరి ఎదగగలుగుతాం, ఫలించగలుగుతాం. ఇక్కడ మనకి ఉచితముగా మనం పొందిన రక్షణ ద్వారా ఆ యొక్క దేవుడు ఉండు ఆ యొక్క మహాకాశములో ఆ పరలోక పట్టణానికి మనం వారసులుగా మార్చబడతాం. మనం ఎవరూ వెళ్ళలేనిది, ధనముతో వెళ్ళలేనిది, బలముతో చేయలేనిది, మనిషికి అసాధ్యమైనది దేవుని కృప ద్వారా సాధ్యమే. దేవుని ద్వారా సాధ్యమే. దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని కృపలోకి వెళ్ళినప్పుడు మనం పరలోకంలో ఉంటాం. మనం పరలోకవాసులము, దేవుని జనాంగముగా దేవునితో ఉండే వారసత్వపు హక్కు మనకి దేవుడిచ్చాడు కృపను బట్టి. అందుకనే భక్తులు ఎప్పుడు కృపని గణపరిచారు, తను తాను గణపరుచుకోలేదు, కృపను గణపరిచారు భక్తులు. భక్తికి ఆధారం ఏంటంటే కృపే. నేను అనేది కృప కాదు,
నేను అనేది గర్వము, సాతాను స్వభావం. నేను 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 అనేది. ఇక్కడ గర్వించడానికి నేను అంటలేదు దావీదు గారు. దేవునితో నేనైతే ప్రభువా అని జవాబుదారీగా చెప్తున్నాడు. నేనైతే నీ కృపను బట్టి పచ్చని ఒలీవ చెట్టు వలె నీ మందిరములో ఉన్నాను అని ఆయన దావీదు గారు ప్రోత్సాహకరంగా విశ్వాసాన్ని, విధేయతని, ప్రేమని, పరిశుద్ధతని ఆ మందిరానికి తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అంటున్నాడు 2వ అధ్యాయం 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని. ఇక్కడ ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను, నువ్వు ఏది చేస్తే అది చేయమని ఆజ్ఞ. కానీ కృప అట్లా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను ఆయన అలా చెప్పట్లేదు. నిన్ను దూషించేవారిని, నిన్ను హింసించేవారిని నువ్వు ప్రేమించి ప్రార్థించు అన్నాడు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. వాడు కీడు చేస్తే మేలు చేయమన్నాడు. కనుక ఇది యేసు ప్రభువు నీతి వేరు, ధర్మశాస్త్రం వేరు. ధర్మశాస్త్రము ఆచారాన్ని మనకి చూపిస్తుంది. కనుక లోకంలో ఉన్న ఆచారాలని అనుసరించే పద్ధతులు కాకోకుండా పరలోకంలో ఉన్న క్రీస్తు ప్రభులు వారు నీతిని బట్టి ఆయన ఎలా జీవించాడో కృపలో ఆ ప్రభులు వారు మరి మనకి ఏం ఆజ్ఞాపించారో ఆ ప్రకారముగా మనం పాపానికి చచ్చిన వారంగాను కృపలో జీవించి దేవుడిలో ఫలించాలి అనే ఒక మాట మరి గలతీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ కీర్తన కాడ 17:5-15 కీర్తనలో, కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తుందంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను అని చెప్తున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అది మనం దేవుని నీతిని బట్టి ఆయన్ని మనం చూడాలని, ఆయన ముఖదర్శనం చేసుకోవాలంటే నీతి అంటే ఆయన ముందు మనం నిలబడేవారుగా, తలెత్తుకునే వారంగానే మనం బ్రతకాలని దేవుడి వాక్యం చెప్తుంది. అప్పుడు ఆదాముని పిలిచినప్పుడు, ఆదాము ఎక్కడున్నావంటే ఆయన పలకట్లేదు. ఆయన దేవుడి దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదామా ఎక్కడున్నావంటే ఏం సమాధానం చెప్పట్లేదు. కానీ చెట్టుల చాటును దాక్కున్నాడు. అంటే ఎప్పుడు ముఖదర్శనం చేసేవాడు, మాట వినగానే మరి దేవుడితో కలిసేవాడు, దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు. అటువంటి ఆదాము అవ్వలో దేవునికి విరోధమైన పాపం చేయటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వాళ్ళు మరుగ్గా ఉన్నారు, పిలిచినా రావట్లేదు. వాళ్ళు మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు, దిగంబర స్థితిగా ఉన్నారు. కనుక ఇక్కడ ఎప్పుడైతే మనం నీతి తప్పామో, ఆజ్ఞని అతిక్రమించామో, ఆదాములో అబద్ధాన్ని నమ్మారు, సత్యాన్ని అతిక్రమించారు, ఆజ్ఞని అతిక్రమించారు. కనుక వారు దేవుని చూడటానికి ఇష్టపడలేదు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. కానీ భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడినై. నీతి అంటే ఏంటంటే మాట వినటమే, దేవుడు మాట వినటమే, దేవుడు చెప్పినట్లుగా చేయటమే నీతి. కనుక ఎప్పుడైతే వాక్యం చెప్పినట్టుగా మనం విశ్వాసం పెట్టి నడుచుకున్నామో మనం నీతిమంతులము. దేవుడు చెప్పింది చేసే
అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఎదురు చూస్తాం. దేవుడు రావాలని, దేవుడిని చూడాలని ఆశ ఉంటుంది. దేవుడు మాట వినేవాళ్ళకి, దేవుడు యందు నమ్మకం ఉన్నవారు దేవుని చూడాలని ఆశ ఉంటుంది. అటువంటి ఆశే, అటువంటి నిరీక్షణే మనని పరలోకానికి తీసుకువెళ్ళద్ది ప్రియులారా. కనుక మరి మన గురించి మనం ఒకసారి ఆలోచించాలి. నేను ఆ అనుభవంలో ఉన్నానా? నేను దేవుని చూడాలని, దేవుని వాక్యము వినాలని, దేవుడి మాట దేవుడు చెప్పింది చేయాలని, దేవుని రాకడలో నిరీక్షణ కలిగి పరలోకానికి వెళ్ళి ప్రభువును కలుసుకోవాలని, అటువంటి నీతి కలిగిన మనం అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. కీర్తన గ్రంథము 92:12 కాడ, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అదండి, ఎప్పుడైతే దేవుని వాక్యము మన ఎదిగే అనుభవంలోకి తీసుకొస్తుందన్నమాట. మన విశ్వాసంలో ఎదుగుతాం, కృపలో ఎదుగుతాం. దాని ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. ఖర్జూర వృక్షము మొవ్వలు వేస్తుంది, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదిగే అనుభవం, ఫలించే అనుభవం అనే దాని గురించి మనం చెప్తూ, దేవుడిలో ఉన్నవారు ఎప్పుడు కూడా వాక్యం విన్నవారు, విశ్వాసము కలిగి ఉంటే మనం ఫలిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక మందికి మేలుకరంగా ఉంటాం. కనుక మనం ఎవరికి వాళ్ళవే, నాకు నేను, నీకు నువ్వు, నేను ఎలా ఉన్నాను ఆత్మీయ జీవితంలో, వాక్యం వింటున్నానా, విశ్వాసంతో ప్రభువు చెప్పినట్టుగా నేను చేస్తున్నానా, దేవుని మందిరంలో ఎలా ఉన్నాను అనేదే మనం ఇక్కడ కావాలి. నా ఇంటిలోనూ, మరి ఫలానా ఊళ్ళో, ఫలానా లోకంలో, ఫలానా అన్యుల దగ్గర అది కాదు. దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? నువ్వు దేవునిలో ఫలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫలము దేవునికి మహిమ తెస్తుంది. కనుక మనము జవాబుదారీగా ఉండాలి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నా ఆత్మీయ జీవితంలో ఈ రీతిగా నేను ఇలా ఫలించేటట్లుగా, ఇలా ఎదిగేటట్లుగా, ఇలా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, ఎదుటివారికి మేలు చేసేటట్లుగా, మేలుగా మాట్లాడేటట్లుగా, మరి ఒక ఫలభరితమైన ఆత్మీయ జీవితాలని మాకు ఇచ్చినందుకు దేవుని స్తుతించవలసి, దేవుని గణపరచవలసి వారు విన్నాం. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. అలాగే దావీదు భక్తుడు మహిమకరంగా దేవుడికి మహిమ తీసుకుని వచ్చినట్లుగాను మనం కూడా అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని, జవాబుదారీ కలిగిన జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఒక పాట పాడుకొని ముగింపు ప్రార్థన చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. ఎలా ఉంటారే? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కృపా
నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మంచిదండి. లైవ్లు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరి దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లాలని, దేవుడికి మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు భక్తుడు చెప్పిన అనుభవం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనే ఒక మంచి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని, వాడబారిన మోడుబారిన జీవితాలుగా ఉండకోకుండా పచ్చని ఫలించే చెట్టులు అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపలో మీరు ఇక్కడ మనందరం వర్ధిల్లాలని ప్రభుపేట మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నావు. ఏ యోగ్యత నాకు మాకు లేదు. మేము నాయనా నీతిమంతులమని, మంచివారమని మమ్మల్ని మీరు ఈ లోక పాపశాపాల నుంచి మమ్మల్ని విడిపించలేదు. కానీ నీ అనాది సంకల్పంలో, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మీ యొక్క అమూల్య రక్తం చేత మమ్మల్ని విమోచించిన దేవుడు, మీ రక్తంలో మమ్మల్ని కడిగి, మీ రక్తంలో మమ్మల్ని కొని నీ బిడలుగా మమ్మల్ని మార్చుకునే దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ కృపలో మేము ఎదిగి ఫలించాలని మీరు కోరుకుంటున్నారు. మీ స్తోత్రాలు. అయినా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించండి. ఆయన దావీదు భక్తుడు చెప్పినట్లుగా, నా తండ్రి నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండునట్లుగా సహాయం చేయండి. నానాటికి ఇక్కడ ఖర్జూర వృక్షం వలె మవ్వేసి లెబానోను దేవదారు వృక్షంలాగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఫలించే అనుభవం, ఎదిగే అనుభవం నాయనా మేము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. నాయనా ఇంకా ఈ యొక్క మా భారతదేశంలోను మా రాష్ట్రంలో కూడా ఈ కరోనా ఈ వైరస్ వలన ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, చేతి పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి ఈ వైరస్ నాయన ఎవరి మీదకి రాకోకుండా నాయన ప్రతి బిడ్డని మీరు కాపాడండి. నాయన ఈ ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడిపించండి. నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు, నా తండ్రి పనులందరికీ దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా బలపరుచుకుని సహాయం చేయమని నాయన నీ స్తోత్రాలు. ప్రపంచ దేశంలో కూడా ఈ మరణాల నుంచి విడిపించండి. మా ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలపరచమని ప్రార్థన చేస్తాను. మా బిడ్డలందరూ ఇక్కడ జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, జ్ఞానంగా నడుచుకునే కృప దయచేయమని, ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని తండ్రి. రేపు నాయన నా తండ్రి రేపు శనివారం సాయంత్రం లైవ్ కార్యక్రమం, అలాగే ఆదివారం ఉదయం 11 గంటలకి ఆయన లైవ్ ఆరాధన కాడ దీవించి ఆస్వాదించమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము విడన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తం ప్రవేశనం సంపూర్ణ జీవం. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.